అందరికీ నమస్తే అండి, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ తెల్లవారుజామున జరిగిన కర్నూలు బస్ యాక్సిడెంట్ సంఘటన నాకు చాలా బాధని అనిపించింది. ఆ బస్సులో 42 మంది ప్రయాణికులు ఉంటే 20 మంది ప్రయాణికులు పైగా చనిపోయారు. ఆ బస్కి మంటలు ఎలా వచ్చిందో అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆ బస్ కింద 2 వీలర్ పడడం వల్ల ఆ బస్కి మంటలు అనేది వచ్చింది. అయితే ఆ మంటల్లోకి వెళ్ళి బయటపడ్డ ఓ మహిళ దగ్గరికి వెళ్ళి ఒక సాక్షి ఛానల్ రిపోర్టరు ఏ విధంగా మాట్లాడుతా ఉన్నాడు ఒకసారి మీ అందరికీ చూపిస్తాను, చూడండి. అసలు వీళ్ళు టీఆర్పీ కోసము ఏమైనా చేస్తారు వీళ్ళు. ఇంత గలీజ్ గల. అరే, ఎవరైనా చనిపోయినప్పుడు బయటకు వస్తారు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఉరుక్కుంటా వచ్చేసి అక్కడ మొత్తం కవరింగ్ చేసుకుంటా టీఆర్పీ పెంచుకుంటారు ఈ సాక్షి ఛానళ్ళలో. ఒకసారి మీరు చూడండి. అరే, ఆమెకి ఇబ్బంది అవుతుంది, నేను మాట్లాడనీకి అయితలేదు, నాకు శ్వాస తీసుకోనికి ఇబ్బంది అవుతుంది గిట్లని చెప్పినా కూడా మాట్లాడుతూనే ఉన్నాడు. అరే, మీకు అసలు సిగ్గుసరం ఉండదు అసలు. ఇక్కడ చూడండి, మళ్ళీ వీళ్ళు ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన దానికి ప్రభుత్వాల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టేలా వీడియోలు చేస్తా ఉన్నారు ఈ సాక్షి ఛానళ్ళలో. ఒకసారి మీ అందరికి చూపిస్తాను, చూడండి. ప్రతినిధులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రధానంగా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా జరిగింది ఒకసారి చెప్పండి. ఇక్కడ చూడండి. బ్రీతింగ్ ప్రాబ్లం ఉండి మాట్లాడలేకపోతున్నానండి, గొంతు నొప్పి. ఇక్కడ ఆ మహిళ చెప్పింది, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పొగలు గిట్లా అన్నీ వస్తూ ఉంటాయి, ఆడికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది. ఆ మహిళ చెప్పింది. ఈ సాక్షి రిపోర్టరు వినాలి కదా. ఓకే సరే మామ, మీకు ప్రాబ్లం అవుతుంది కదా, సరే వెళ్ళిపోతా గిట్లా అని చెప్పి మాట్లాడాలా. మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నిస్తా ఉన్నాడు. చూడండి, మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను చెప్పేది. నేను మాట్లాడలేకున్నాను, నన్ను అడగొద్దు, వేరెవరినన్నా అడగండి. మళ్ళీ అడుగుతాడు. అక్కడ ఆ మహిళ, అరే ఏం తగిలిరా మీరు, నేను సాగు బతుకుల్లోకి వెళ్ళి బయటకు వస్తే నువ్వు నన్నే దగ్గరికి వచ్చి మళ్ళీ చంపేటట్టే ఉన్నావు కదా గిట్లని చెప్పి చూస్తూ ఉంది ఆ మహిళ. మళ్ళీ సాక్షి ఛానల్ వాళ్ళు ఏమని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారంటే, ఇక్కడ ఏదైతే కాలిపోయిన బస్సు ఉందో ఈ బస్సు కండిషన్లో లేదు, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎలా తిప్పుతా ఉన్నారు గిట్లని చెప్పి ఈ సాక్షి ఛానల్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అరే, అసలు మీకు బ్రెయిన్ అనేది ఉందా? అక్కడ రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది గిట్లని చెప్పి ఆలోచించకుండా ఆ రాష్ట్రంలో ఎలా తిప్పుతారు, ఈ రాష్ట్రంలో ఎలా తిప్పుతారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. ఒకసారి మీకు ప్రూఫ్ చూపిస్తాను, చూడండి. అదే సాక్షి ఛానల్కి ఆ బస్సు కండిషన్లో ఉందా లేదా గిట్లని చెప్పి చెప్పడానికి ఈ ప్రూఫ్లు ఇక్కడ మీరు కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడుతున్నారు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇక్కడ ఒక కులానికి సంబంధించిన బస్సు ఇది, ఆ బస్సు పెద్ద కులానికి సంబంధించింది గిట్లని చెప్పి చిచ్చులు పెడతా ఉన్నారు. ఈ సాక్షి ఛానల్ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఎక్కడైనా ప్రమాదాలు జరిగినా, ఎక్కడైనా శవాలు దొరికినా అక్కడికి ఊరుకుంటా వెళ్ళి వీడియోలు తీసుకుంటా ఉంటారు. అలా అసలు మీరు చేస్తున్న పనేంటి, మీరు చూపిస్తున్న వీడియోలు ఏంటి? ఇక్కడ బస్సు తగలబడిపోతే 42 మందికి పైగా అందులో ఉంటే దాంట్లో 25 మందికి పైగా చనిపోతే వాళ్ళ గురించి ఆలోచించకుండా వీడియోలు చేసుకుంటా ఏంది, అక్కడ ఉన్న వాళ్ళందరినీ బాధలు పెట్టుకుంటా. అసలు మీ బాధ ఏంది? ఎవరైనా చనిపోయిన దగ్గరనే ఎందుకు పోతూ ఉంటారు? ఎక్కడైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు పోతూ ఉంటారు? మంచి జరుగుతూ ఉంది, వాటి గురించి కవరింగ్ చేయరు. ఎక్కడైనా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి కవరింగ్ చేయరు. యారు చనిపోయిన దగ్గరనే పోతూ ఉంటారు. అసలు బస్సు కాలిపోయిన దానికి కులాల మధ్య ప్రభుత్వాల మధ్య చిచ్చుపెట్టే వాళ్ళని మిమ్మల్ని చూస్తూ ఉన్నా. సో ఇదండి ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.